కాకుండా మాది వ్యాపార అంశంగా దీన్ని పరిగణించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇదే క్రమంలో భవిష్యత్తులో కూడా ఎవరితో కూడా మేము వివాదాల్లో ఎప్పుడూ వెళ్ళలేదు. భవిష్యత్తులో కూడా వెళ్ళే ఉద్దేశంలో మేము ఎప్పుడూ ఉండము. ఎందుకంటే వ్యాపారపూర్వకంగా కూడా ఎప్పుడూ అవసరం లేదు మాకు. రాజకీయపూర్వకంగా నేను రాజకీయంలో నేను లేను. ఆమె పూర్తిగా యాక్టివిటీలో మా వైఫ్ గల్లా మాధవి గారు పూర్తిగా ప్రజలతో మమేకమై సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాము. చాలా స్మాల్ లైఫ్ నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ సేవ చేయాలి అని ఆమెలో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలోచనని ఆమె సర్వీస్ చేస్తూ వచ్చారు. ఆ సర్వీస్ కొంచెం విస్తృత స్థాయిలో చేయడం కోసం ఇవాళ రాజకీయంలోకి వచ్చి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యి మేము అధిష్టానం మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని మంచి మెజారిటీతో గెలిపించి ఇవాళ గెలవడానికి కూడా 3 పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో అందరూ కష్టపడడం వల్ల మాత్రమే ఈ గెలుపు సాధ్యమైంది. కాబట్టి ఇవాళ మనకి ప్రజలకు సేవ చేయడానికి ఆమె నిరంతరం జనంలోకి వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే ఆమె స్కూటర్ వేసుకొని చిన్న చిన్న గల్లీల్లో కూడా వెళ్ళి అక్కడున్న శానిటరీ ఇష్యూస్ కానీ, రోడ్ల ఇష్యూస్ కానీ, ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ, అక్కడున్న ఇమ్యూనిటీస్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు ఆమె మాట్లాడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరుని ఇలాంటి లిటిగెంట్ రూపంలో వచ్చిన వాటితో ఇంకా ఎలాంటి ఒక లిటిగెంట్ ఫెలో ఇలా మంచి పేరు సర్వీస్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్ని డిస్టర్బ్ చేసే స్థాయిలో ఎవరు ఎంకరేజ్ చేయొద్దని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.